హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఒక్క చుక్క నూనె కూడా వాడుకోకుండా చాలా హెల్దీ రెసిపీ, మన తాతల ముత్తాతల కాలం నాటి నుంచి తింటున్న రెసిపీ అనమాట. అన్నట్టు మీకు ఆ రెసిపీ పేరేంటో చెప్పలేదు కదా. పచ్చిపులుసు అండి. మా సైడ్ అయితే ఆంధ్ర స్టైలు ఈ విధంగా ఎండుమిరపకాయలతో చేసుకుంటాము. చాలా చోట్ల నేను చూశాను పచ్చిమిరపకాయలతో వాడతారు, కానీ ఈ ఎండుమిరపకాయలతో అయితే మేమైతే ఈ విధంగా చేస్తాము. మామూలుగా అయితే కుంపట్లో వేసి కాల్చుకోవాలి. మన దగ్గర ఆ పొయ్యిలు లేవు కాబట్టి గ్యాస్ మీద కాల్చేసాను నేను. నాకైతే ఇవి మిరపకాయలు మంట తక్కువ ఉన్నాయి, అందుకే 5 తీసుకున్నాను. మంట ఉన్నాయి అయితే ఒక 3 అయితే సరిపోతాయి. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలన్నమాట. చేత్తో నలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక 50 గ్రాములు అంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని కొంచెం నానబెట్టుకొని ఈ విధంగా గుజ్జు తీసుకొని ఇంకా అట్లనే సరిపోయినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి. ఖాళీ ఎండుమిరపకాయలు, చింతపండు, కొంచెం బెల్లం, ఉప్పు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ. సో ఆ చింతపండు వాటర్లోకి ఇది నలుపుకున్న మిరపకాయలు వేసేస్తున్నాను. ఒకవేళ మనకి సాల్ట్ సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు లాస్ట్లో. ఇది బెల్లం అన్నమాట. బెల్లం వేసాక ఉండలేమని ఉన్నాయేమోనని చెప్పేసి మొత్తం ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక ముద్ద తిందామన్న దగ్గర కనీసం అంటే 4-5 ముద్దలు ఈజీగా తినేస్తాము, అంత బాగుంటుంది రెసిపీ. నేను ఎప్పుడో నా చిన్నతనంలో తిన్నాను. చిన్నతనంలో ఉన్న లైఫ్ స్టైల్, ఆరోగ్య పరిస్థితులు కానీ ఇప్పుడైతే అస్సలు లేవు. నాకు నా చిన్నతనమే నచ్చుతుంది. ఎందుకు ఇంత తొందరగా ఎదిగిపోయామా అనిపిస్తుంది. సో ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి సరిపోయినంత చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంక ఇందులో ఎలాంటి తాలింపు ఏం అవసరం లేదు. ఈ విధంగా తీసేసుకోవచ్చు, డైరెక్ట్గా అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని అంచుకు కల ముద్దపప్పు ఉన్నా కూడా వేసుకొని తినొచ్చు. చాలా హెల్తీ రెసిపీ. నేనైతే ఒకసారి ఆనియన్స్ వేసాక కలుపుతున్నాను. కలపకపోయినా ఏం పర్వాలేదు, ఎలాగో వేసుకునేటప్పుడు గరిటెతో వేసుకుంటాం కదా. సో నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తూ ఉంటాను.